గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది చాలా పెరగడం జరిగింది. ఈరోజు మార్కెట్ ఎప్పుడైనా సరే మనం మార్కెట్ ఓపెన్ చేసే ముందు ఒక ఖచ్చితంగా 9 o'clock వరకు మనం మార్కెట్లో ఉండాలి. మార్కెట్లో ఉన్నట్లయితే మనకు మూమెంటం అనేది ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఓపెన్ అయితే మనం ఏ విధంగా స్టాండ్ తీసుకోవాలి అనే విషయం గురించి మనం ఆలోచించాలి. ఫస్ట్ ఆలోచించిన తర్వాతనే మన మార్కెట్ ఓపెనింగ్ ప్రైస్ బట్టి మనం ఏ విధంగా మూమెంటం తీసుకుంటే బాగుంటుంది అనే విషయం గురించి మనం ఎనాలిసిస్ చేసుకోవాలి ముందే. అంతే తప్ప మార్కెట్ స్టార్ట్ అవుతుంది తర్వాత దాని మీద కూకుంటే మాత్రం మనకు ఏం అర్థం కాదు. ఓకే, అది పక్కన పెడితే ఫస్ట్ మనం మొదటగా ఇప్పుడు మార్కెట్ చూసినట్లయితే ప్రివ్యూ క్లోజ్ 26,004లో ఓపెన్ అయింది. ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. ఇది మార్కెట్ అనేది హై లెవెల్కి ఏ విధంగా పోతుందనే విషయం గురించి చెప్పబోతూ ఉంటున్నాను అంతే. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ అనేది 26,000లో ఓపెన్ అయింది. క్లోజింగ్ ప్రివ్యూ క్లోజ్ అనేది ఓపెన్ మాత్రం మనకు 26,500లో ఓపెన్ అయింది. అంటే ఒకటే పాయింట్ మీద ఇది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పీసీలు ఇక్కడ సి చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ సీని చూసినట్లయితే ఇక్కడ మనకు డైరెక్ట్ ఇది నిన్నటి బుధవారం క్లోజింగ్ ఇది ఎక్కడుంది, డైరెక్ట్ ఇది దీని టాప్ హైలో ఉంది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే టాప్ హైలో ఉంది ఇక్కడ. ఓకేనా, ఇది 306 చూసినట్లయితే ఇది మనకు 306 కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు టాప్ హైలో ఉంది మార్కెట్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్గా చూపిస్తున్నాం మీకు అంత చేసి. ఇది 306లో ఇది మనకు 315లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది ఇక్కడ చూసినట్లయితే 334 అనేది హై, టోటల్ హై ఇది. అయితే ఇక్కడ ఇది క్లోజ్ అయింది బుధవారం క్లోజ్. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే మనకు రెడ్ క్యాండిల్ మీద ఓపెన్ అయ్యి ఆ తర్వాత కిందికి వచ్చినా కూడా ఈ రెడ్ క్యాండిల్ని బ్రేక్ చేయనట్లయితే ఇది మనకు మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా, ఎప్పుడైనా ఈ రెడ్ క్యాండిల్ మీద ఓపెన్ అయ్యి ఆ తర్వాత దీన్ని మెయిన్ పి దీన్ని బ్రేక్ చేయనంత వరకు ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు 145కి ఇది కింది రావడం జరిగింది. కిందికి వచ్చి తర్వాత ఒక విక్ అనేది ఏర్పడిచి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 215కి ఇది డైరెక్ట్ ఇది పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇది చాలా పెరిగింది మా మార్కెట్. ఇక్కడ నుండి ఇది 305 నుంచి ఇది ఏకంగా ఇది 557 దాకా పెరగడం జరిగింది. అదే మీరు పీని గమనిస్తే ఈరోజు పీని మార్కెట్ ఏ విధంగా పెరుగుతుంది అనేది, ఇది బుధవారం క్లోజింగ్. దీని కింద సపోర్ట్ అనేది ఏం లేదు. కాకపోతే ఎప్పుడైతే ఇది రెడ్ క్యాండిల్ ఉంది మనకు, అది కూడా రెడ్ క్యాండిల్ ఉంది, సిఈ కూడా. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఈ రెడ్ క్యాండిల్ కింద మార్కెట్ అనేది ఏర్పడింది. మార్కెట్ అనేది ఏర్పడడం వల్ల ఇక్కడ పిఈ అనేది ఏర్పడడం వల్ల ఇది ఏమైంది, కిందికి ఒక 950 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత 945 క్యాండిల్ కూడా ఏర్పడింది. ఆ తర్వాత ఈ విధంగా క్యాండిల్స్ అనేవి ఏర్పడకుండా వచ్చింది. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, ఈ 915 క్యాండిల్ 945 క్యాండిల్ ఈ విధంగా కిందికి మనకు స్టెప్స్ టైప్ వచ్చినట్లయితే ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికే వస్తుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. పిఈ అనేది మార్కెట్లో పిఈ అనేది పెరిగినా కూడా ఇది దీని మీద ఉన్న ఈ 915 క్యాండిల్ లేదా ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకొని ఇది మళ్ళీ మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక బుధవారం క్లోజింగ్ కదా, ఈ విక్కు మీద చూసినట్లయితే దీని సపోర్ట్ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ పైన ఓపెన్ అయ్యి ఈ విక్కు నుండి వెళ్ళి సపోర్ట్ తీసుకున్నట్లయితే పైకి వెళ్తుందని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే దీని కింద ఓపెన్ అయిన తర్వాత అయితే ఇది మనకు ఇంత డౌన్లో ఏర్పడితే మనకు ప్రాబ్లం ఏమి ఉండేది కాదు. ఓకేనా,
డౌన్లో ఏర్పడి మళ్ళీ కిందికి వచ్చిన కూడా మళ్ళీ ఇది దీని దాకా మీద ఉన్న ఈ 15 క్యాండిల్ దాకా వచ్చే అవకాశాలు ఉండేవి, మనకు పీ పెరిగే అవకాశాలు ఉండేవి. కాకపోతే ఇక్కడ ఏమైంది, పీ అనేది ఈ 15 క్యాండిల్ కింద ఏర్పడింది, తర్వాత నియర్గా ఏర్పడింది, చాలా దగ్గరగా ఏర్పడింది. ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది. ఓకేనా, ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకొని ఈ విధంగా స్టెప్స్ లాగా మనకు మార్కెట్ అనేది స్టెప్ బై స్టెప్ ఇది కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యలో విక్కులు అనేది పెరిగినా కూడా ఇది ఇక్కడ మధ్యలో ఒక విక్కు వచ్చింది. ఇక్కడ మనకు ఇక్కడికి మన 145కి ఒక విక్ ఇది 915 క్యాండిల్ ఉంచాలి. ఇది రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడనే క్లోజ్ అవ్వడింది. ఇది ఒక థిక్ క్యాండిల్ లాగా ఏర్పడలేదు, ఇది మనకు మళ్ళీ ఇక్కడనే క్లోజ్ అయింది. క్లోజ్ అవుట్ కూడా ఈ 915 క్యాండిల్ కింద క్లోజ్ అయింది. దీనివల్ల మార్కెట్ అనేది ఏకదం కిందికి రావడం జరిగింది. ఇది మీరు గుర్తుంచుకోండి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఉన్నట్లయితే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. పీఈలో చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. ఇక్కడ చూడండి, నిన్నటి మార్కెట్ అంటే బుధవారం మార్కెట్ ఇది చూడండి ఇక్కడ మనకు. ఓకే, ఇది చూద్దాం. ఇది చూసినట్లయితే ఇది మనకు ఏమైంది, ఇది కూడా ఒక రెడ్ క్యాండిల్, కానీ మార్కెట్ అనేది దీని కింద ఏర్పడింది, దీని నియర్గా ఏర్పడింది. ఆ తర్వాత 915 క్యాండిల్ అనేది ఏర్పడింది. తర్వాత ఏమైంది, 945 క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ ఏర్పడి తర్వాత మళ్ళీ పెరిగినా కూడా ఇది ఏమైంది, ఇక్కడ 915 క్యాండిల్ నుంచి ఇది మనకు రెసిస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ విక్కనే ఏర్పడింది. కాకపోతే ఇక్కడ నుండి ఇది మనకు ఈ 945 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకు రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి రావడం జరిగింది. అంటే ఎప్పుడైనా సరే మనకు ఎప్పుడైనా ఈ విధంగా క్యాండిల్ అనేది 915 క్యాండిల్ ఏర్పడినప్పుడు ఈ 945 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేయకుండా ఇందులోనే ఏర్పడినట్లయితే ఇది మళ్ళీ ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే 945 క్యాండిల్ కూడా కిందికి రావడం జరిగింది. తర్వాత క్లోజింగ్ మాత్రం ఇక్కడ జరిగింది. మళ్ళీ పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. ఇది కనుక అర్థమవుతుందా? ఈ విధంగా ఉంటుంది మార్కెట్. ఓకే, నేను చెప్పేది మెయిన్గా అదే విషయం. ఈ విధంగా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకు అన్ని రెడ్ క్యాండిల్ ఉన్నాయి. ఈ విధంగా స్టెప్స్ ఏర్పడడం వల్ల పైకి వెళ్ళినా కూడా ఇది ఈ పైకి వెళ్ళిన దాన్ని మనం సిఈకి అనుకూలంగా మార్చుకోవాలి. సిఈ ప్రీమియమ్స్ అనేటివి తగ్గుతాయి. ఆ టైంలో మనం సిఈని మనం బై చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు ఉంటాయి మనకు దీంట్లో మార్కెట్లో. అర్థమవుతుందా? ఇటువంటి రెడ్ క్యాండిల్ మీద మనకు సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పైకి పెరిగి ఈ విధంగా ఎగ్దం పెరిగి మళ్ళీ కిందికి వచ్చినట్లయితే మనకు సీని బై చేసుకోవాలనే ఆపర్చునిటీ మనకు కల్పించినట్టు. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ మీకు ఒకటి సిమిలర్గా వీడియో చూపిస్తాం. ఇంకొకటి మీరు ఇది కూడా గమనించినట్లయితే ఇక్కడ ఇది బుధవారం క్లోజింగ్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది. పీ అనేది ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది, కానీ మార్కెట్ అనేది దీని కింద ఏర్పడ్డది. ఓకేనా? ఇక్కడ ఈ బుధవారం నుంచి ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 915 క్యాండిల్. ఇది ఇక్కడ నుండి పైకి వెళ్ళినా కూడా దీన్ని బ్రేక్ చేయలేదు. దీనికి మెయిన్ పీ ఇది దీన్ని బ్రేక్ చేయలేదు. కాకపోతే కిందని మనకు సపోర్టింగ్ ఉంది ఇక్కడ మనకు, కానీ సపోర్ట్ అన్ని ఒకటే క్యాండిల్ అనేది చాలా భారీ ఎత్తున రావడం వల్ల ఇది ఈ సపోర్ట్లన్నీ మొత్తం బ్రేక్ అయింది. ఇది రెడ్ క్యాండిల్. ఎప్పుడైనా రెడ్ క్యాండిల్ కింద ఏర్పడినా కూడా ఇది ఇక్కడదాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప. ఓకేనా? ఆ తర్వాత కిందికి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ విధంగా కూడా మార్కెట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇది పీ ఈ విధంగా ఇక్కడ మాకు సపోర్ట్లు అన్నీ ఉన్నాయి. కాకపోతే సికి సపోర్ట్ ఎక్కడుందో చూద్దాం. ఓకేనా? ఇది బుధవారం క్లోజింగ్, దీని కింద ఎటువంటి ఏ సపోర్ట్ లేదు. కానీ ఇంతకుముందు వీడియోలో మనం చూసినట్లయితే ఇది ఈ సి అనేది పైన ఉంది, రెడ్ క్యాండిల్గా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కింద ఉంది, టోటల్ డౌన్లో ఉంది మొత్తం. దీని కింద మార్కెట్ ఓపెన్ అయినట్లయితే ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ అనేది పీ అనేది డౌన్ సైడ్లో ఏర్పడింది కావడం వల్ల ఇది పీ అనేది డౌన్ సైడ్లో ఏర్పడింది కాబట్టి సి అనేది అప్లో ఏర్పడి తర్వాత ఇటువంటి పెద్ద క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత మెల్లమెల్లగా కిందికి వచ్చినా కూడా ఇది 1:15కు 1:45కు అంటే ఈరోజు ఏ విధంగా లేచిందో అక్కడ నుండి ఇది డైరెక్ట్ ఇది లేవడం జరిగింది. మళ్ళీ మార్కెట్
ఇది ఎక్కంచాలంటే ఇది ఇంచుమించు ఇది 250 రూపాయల నుంచి ఇది 700 రూపాయల దాకా పెరగడం జరిగింది. ఓకేనా. దీనివల్ల సిఈపీలు ఏ విధంగా పెరిగినో అది కూడా చూద్దాం. సపోర్ట్ తీసుకుంటే అది అక్కడ నుండి 35 రూపాయల నుండి అది ఇక్కడ మార్కెట్ ఇక్కడ కూడా సేమ్ మనం యాడ్ చేసుకున్న పీ ఇది ఇక్కడ చూసినట్లయితే బుధవారం క్లోజింగ్ ఇక్కడ ఉంది. మార్కెట్ పెరిగినా కూడా ఇది దీని రెడ్ క్యాండిల్ దాకా వచ్చి మళ్ళీ ఒక విక్కు లాంటిది ఏర్పడి మళ్ళీ ఇది ఇక్కడనే క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, బుధవారం రోజు ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ అనేది ఒక 915 క్యాండిల్ ఏర్పడి తర్వాత 945 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయకూడదు, అప్పుడు మాత్రం ఇది పైకి లేచే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇంతకుముందు చెప్పాను కదా. ఇక్కడ అదే జరిగింది. ఇది ఒక 915 క్యాండిల్, ఆ తర్వాత 945 క్యాండిల్ నుంచి పైకి వెరినా కూడా ఆ తర్వాత ఇలాంటి విక్కులు ఏర్పడినా కూడా తర్వాత మళ్ళీ అది జీరో కావడం జరిగింది. ఎందుకంటే సి అనేది మాత్రం దాని కింద ఉన్న గ్రీన్ క్యాండిల్ మీద ఏర్పడిన వల్ల. ఓకేనా. అదేవిధంగా సి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది బుధవారం క్లోజింగ్, ఇది మనకు రెగ్యులర్గా ఉండే మనకు ఆ రోజు మార్కెట్ రన్నింగ్ మనకు పి ఇది ఇక్కడ చూసినట్లయితే పి అనేది ఇక్కడ ఓకేనా. పి అనేది ఓకే, ఇది మాకు వేరే రిలేటెడ్ ఉంది. ఇక్కడ పి పెరిగింది, ఇంతకుముందు సి ఉంది కదా, ఇది మే. ఇది మనం చూసేది సెప్టెంబర్ 12. మేలో కూడా చూసినట్లయితే ఇక్కడ మనకు మేలా కూడా ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది, కానీ గ్రీన్ క్యాండిల్ అనేది బుధవారం క్లోజింగ్ ఇది. కాకపోతే నిఫ్టీ అనేది మనకు డౌన్ సైడ్లో ఏర్పడడం వల్ల ఇదేమైంది, ఈ గ్రీన్ పి అనేది హై లెవెల్ ఏర్పడి పైనుంచి కిందికి వచ్చిన కూడా ఇది 21 రూపాయల నుంచి ఇది ఇక్కడ విరిగింది. అంటే మార్కెట్ పడాలన్నా లేవాలన్నా కూడా ఈ విధంగా ఉంటుంది అన్నట్టు మూమెంట్. పి పెరగాలన్నా కూడా సి పెరగాలన్నా కూడా ఇటువంటి లాస్ట్ దీని కింద కూడా ఎటువంటి సపోర్ట్ అనేది ఉండదు. ఇది లాస్ట్ క్యాండిల్, ఇది బుధవారం క్లోజింగ్ క్యాండిల్. కాకపోతే మార్కెట్ హై లెవెల్లో పెరిగి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకొని ఇది ఏకంగా ఇది 21 రూపాయల నుంచి వెళ్ళి 120 రూపాయల దాకా పెరగడం జరిగింది. ఓకే. ఇది మేలో జరిగింది. మనకు సెప్టెంబర్ 12 చూద్దాం. ఇది మనకు రన్నింగ్ ఇది 24,950 సి. ఇది చూసినట్లయితే సేమ్ మనకు పి ఏ విధంగా మూమెంటం తీసుకుందో సి కూడా మనకు అదే విధంగా మూమెంటం తీసుకుంది. ఇక్కడ కింద నుంచి పెరిగింది, పి కూడా కింద నుంచి పెరిగింది, సి నుంచి. అంటే ఈ రకం కూడా మార్కెట్ పెరగాలంటే ఈ విధంగా పెరగవచ్చు. ఆ తర్వాత పి కూడా సేమ్ అదే విధంగా రెడ్ క్యాండిల్ మీద ఉండి దాని తర్వాత మీద ఓపెన్ అయినట్లయితే మళ్ళీ కూడా పి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు సిఈ పెరగాలి కాబట్టి ఇక్కడ లాస్ట్ బుధవారం క్లోజింగ్ దీని కింద ఎటువంటి సపోర్ట్ లేదు. ఇది సెప్టెంబర్ 12 ఇది. ఇక్కడ పి అనేది మనకు డౌన్లో ఏర్పడి వద్ద పీకి సపోర్ట్ ఉన్నా కూడా ఇది ఒక 950 క్యాండిల్ అనేది దీని మీద ఏర్పడి తర్వాత 12:15 లేదా 12:45కి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇదే విధంగా పెరిగింది. ఇక్కడ ఇది ఎంత లేనా కూడా ఇది ఒక 50 రూపాయలు అనుకోండి. 50 రూపాయల నుంచి ఇది 438 రూపాయల దాకా పెరిగింది ఫ్రెండ్స్. అది మీరు ఆలోచించాలి. అంటే మార్కెట్ పడేటప్పుడు పెరిగేటప్పుడు ఈ విధమైన మూమెంట్ ఉంటుంది. అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పైనుంచి పెరుగుతుంది, లేదా కింది నుంచి కూడా మనకు ఇటువంటి గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు దీని మీద ఏర్పడాలి. అప్పుడు దీని మీద ఏర్పడి మనకు మెల్లమెల్లగా ఇటువంటి స్టెప్స్ లాంటివి ఏర్పరిచి ఇక్కడ లాస్ట్కు 12:15కి లేదా 1:15కి 1:45కి నుంచి ఇది మార్కెట్ అనేది ఎగ్జామ్ పెద్ద క్యాండిల్ ఇవన్నీ బ్రేక్ చేసుకుంటూ రెసిస్టెన్స్లు బ్రేక్ చేసుకుంటూ డైరెక్ట్ క్యాండిల్స్ ఏర్పడి ఈ విధంగా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇంకొకరు కూడా మనకు సిలో చూద్దాం. సేమ్ ఇది 25,000 సి. ఇది 24 రూపాయల నుంచి వెళ్ళి 390 రూపాయల దాకా పెరిగింది. అంటే మార్కెట్ అనేది చాలా బ్రహ్మాండంగా సి పెరిగింది ఈ టైంలో. ఇంతకుముందు మేలో మనం చూసినట్లయితే పి అనేది పెరిగింది, మార్కెట్ పడ్డది, రెసిస్టెన్స్లన్నీ మొత్తం సపోర్ట్లను బ్రేక్ చేసుకుంటూ ఇక్కడ సి పెరిగింది. అంటే ఈ విధంగా పైనుంచి కానీ కింద నుంచి కానీ ఈ విధంగా బార్డర్లో గ్రీన్ క్యాండిల్ ఉన్నట్లయితే ఈ విధంగా మూమెంట్ ఉంటుంది. అదే రెడ్ క్యాండిల్ అనేది టాప్ హైలో ఉన్నట్లయితే టాప్ హైలో ఉండి మార్కెట్ అనేది దానిపైన ఏర్పడి రెడ్ క్యాండిల్కి పైన మెల్లమెల్లగా స్టెప్పులాగా కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిందంటే అది మనకు ఆ విధంగా కూడా సి పెరిగే అవకాశాలు ఉంటాయి,
పి కూడా పెరిగే అవకాశాలు ఆ విధంగా కూడా ఉంటాయి. సి కూడా ఈ విధంగా సి అనేది మార్కెట్ పెరగడానికి ఉంటుంది. ఇదే దీని ప్లస్లో ఇక్కడ సి ప్లస్లో పిని కూడా మార్కెట్ అనేది బ్రహ్మాండంగా పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా మీరు ఆలోచించుకొని ముఖ్యంగా మార్కెట్లు ఎక్కడ ఓపెన్ అవుతుందనే విషయం గురించి చూసుకోండి. బుధవారం క్లోజింగ్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే మనం మార్కెట్ మూవ్మెంట్ బట్టి మన ఆలోచన ఈ విధంగా ఇంతకుముందు ఎక్స్పైర్ ఈ విధంగా జరిగింది అన్నీ ఆలోచించుకొని స్టెప్ తీసుకోవాలని కోరుకుంటూ గుడ్ నైట్.